దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. మే 31. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించుటకు నీ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మొదటి వృత్తాంతముల గ్రంథము 34 నుండి 36 అధ్యాయములు. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేములో 31 సంవత్సరంలో ఏలెను. అతడు యెహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. తన ఏలుబడి యందు 8వ సంవత్సరమున తాను ఇంకను బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొద్ద విచారించుటకు పూనుకొనిన వాడే 12వ ఏట ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తీసివేసి యూదా దేశమును యెరూషలేమును పవిత్రము చేయ ఆరంభించెను. అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞ చొప్పున నరికివేసి దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను, పోత విగ్రహములను తుత్తునీయులుగా కొట్టి చూర్ణము చేసి వాటికి బలులు అర్పించిన వారి సమాధుల మీద చల్లివేసిరి. బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠముల మీద అతడు కాల్పించి యూదా దేశమును యెరూషలేమును పవిత్రపరచెను. ఆ ప్రకారము అతడు మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశముల వారి పట్టణములలోను నఫ్తాలి మన్యమునందున్న చుట్టుపట్లనున్న పాడు స్థలములన్నిటిను బలిపీఠములను పడగొట్టెను. బలిపీఠములను, దేవతా స్తంభములను పడగొట్టి చెక్కిన విగ్రహములను చూర్ణము చేసి ఇశ్రాయేలీల దేశమందంతటా ఉన్న సూర్య దేవతా విగ్రహములన్నిటినీ నరికివేసి అతడు యెరూషలేమునకు తిరిగి వచ్చెను. అతని ఏలుబడి యందు 18వ సంవత్సరమున దేశమును మందిరమును పవిత్రపరచుట అయిన తరువాత అతడు అజల్యా కుమారుడైన షాఫానును, పట్టణాధిపతి అయిన మయాషేయాను, రాజ్యపు దస్తావేజుల మీదనున్న యెహోహాజ్ కుమారుడగు యోవాహాజును తన దేవుడైన యెహోవా మందిరమును బాగు చేయుటకై పంపెను. వారు ప్రధాన యాజకుడైన హిల్కియా యొద్దకు వచ్చి ద్వారపాలకులైన లేవీయులు, మనష్షే, ఎఫ్రాయిమీల దేశముల యందు ఇశ్రాయేలీల వారితో శేషించి ఉన్న వారందరి యొద్ద నుండి, యూదా బెన్యామీనీలందరి యొద్ద నుండి కూర్చి దేవుని మందిరంలోనికి తీసుకుని వచ్చిన ద్రవ్యమును అతనికి అప్పగించిరి. వారు దానిని యెహోవా మందిరపు పని మీదనున్న పై విచారణకర్తలకు ఇయ్యగా, దాని బాగు చేయుటకును, యూదారాజులు పాడు చేసిన ఇండ్లకు దూలములను అమర్చుటకును, చెక్కిన రాళ్లను జోడింపు పనికి మ్రాణులను కొనుటకై యెహోవా మందిరమునందు పనిచేయు వారికి శిల్పకారులకును దాన్ని ఇచ్చిరి. ఆ మనుష్యులు ఆ పనిని నమ్మకంగా చేసిరి. వారి మీది పై విచారణకర్తలు ఎవరనగా మెరారీయులైన లేవీయులగు యహాతు, ఒబద్యా అనువారును, పని నడిపించుటకు ఏర్పడిన కహాతీయులగు జకర్యా, మెషుల్లాము అనువారును, లేవీయులలో వాద్య ప్రవీణులైన వారు వారితో కూడా ఉండిరి. మరియు బరువులు మోయు వారి మీదను ప్రతి విధమైన పని జరిగించే వారి మీదను ఆ లేవీయులు పై విచారణకర్తలుగా నియమింపబడిరి. మరియు లేవీయులలో లేఖకులను, పరిచారకులను, ద్వారపాలకులునైన వారు ఆయా పనుల మీద నియమింపబడిరి. యెహోవా మందిరంలోనికి తేబడిన ద్రవ్యమును బయటకు తీసుకుని వచ్చినప్పుడు మోషే ద్వారా యెహోవా దయచేసిన ధర్మశాస్త్రము గల గ్రంథమును యాజకుడైన హిల్కియాకు కనబడెను. అప్పుడు హిల్కియా, యెహోవా మందిరమందు ధర్మశాస్త్రము గల గ్రంథము నాకు దొరికినని శాస్త్రగు షాఫానుతో చెప్పి ఆ గ్రంథమును షాఫానునకు అప్పగించెను. షాఫాను ఆ గ్రంథమును రాజునొద్దకు తీసుకుని పోయి రాజుతో ఇట్లనెను: నీ సేవకులకు నీవు ఆజ్ఞాపించినదంతయు వారు చేయుచున్నారు. యెహోవా మందిరమునందు దొరికిన ద్రవ్యమును వారు పోగు చేసి పై విచారణకర్తల చేతికిని పనివారి చేతికిని దాన్ని అప్పగించి ఉన్నారు. మరియు యాజకుడైన హిల్కియా నాకు ఒక గ్రంథం ఇచ్చినని రాజు ఎదుట మనవి చేసుకుని శాస్త్రియగు షాఫాను రాజు సముఖమున దాని నుండి చదివి వినిపించెను. అతడు ధర్మశాస్త్రపు మాటలు చదివి వినిపింపగా రాజు విని తన వస్త్రములను చింపుకుని హిల్కియాకును, షాఫాను కుమారుడైన అహీకామునకును, మీకా కుమారుడైన అబ్దోనుకును, శాస్త్రియగు షాఫానుకును, రాజు సేవకుడైన ఆషయాకును ఈలాగున ఆజ్ఞ ఇచ్చెను: మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలోని మాటల విషయమే నా కొరకును ఇశ్రాయేలు యూదావారిలో శేషించి ఉన్న వారి కొరకును యెహోవా యొద్ద విచారించుడి. మన పితరులు ఈ గ్రంథమునందు వ్రాయబడి ఉన్న సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గై కొనకయు ఉండిరి గనుక యెహోవా కోపము మన మీదకి అత్యధికముగా వచ్చి ఉన్నది. అప్పుడు హిల్కియాయును రాజు నియమించిన వారును సంగతిని గూర్చి విచారణ చేయుటకే అర్హషుకు పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రశాలకు పై విచారణకర్తయునగు షల్లూము యొక్క భార్య అయిన హుల్దాను ప్రవక్త యొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన ఉపభాగంలో కాపురముండిన వారు ఆమెతో సంగతి చెప్పగా ఆమె వారితో ఇట్లనెను: ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా,
ఆలకించుడి. నేను ఈ స్థలం మీదకిని దాని కాపురస్తుల మీదకిని యూదారాజు సముఖమున చదివి వినిపింపబడిన గ్రంథమునందు వ్రాయబడి ఉన్న శాపములన్నింటినీ రప్పించెదను. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలకు ధూపం వేసి తమ చేతి పనుల వలన నాకు కోపం పుట్టించి ఉన్నారు కనుక నా కోపం ఈ స్థలం మీద మితి లేకుండా కుమ్మరింపబడు. నా యొద్దకు మిమ్మల్ని పంపిన వానికి ఈ వార్త తెలుపుడి. మరియు యెహోవా యొద్ద విచారించుడని మిమ్మల్ని పంపిన యూదారాజుకు మీరు ఈ మాట తెలియజెప్పుడి. నీవు ఎవని మాటలు విని ఉన్నావో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ మనస్సు మెత్తనిదే ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నిన్ను నీవు తగ్గించుకుని నీ వస్త్రములు చింపుకుని నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. నేను నీ పితరుల యొద్ద నిన్ను చేర్చుదును. నెమ్మది గలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడదు. ఈ స్థలము మీదకిని దాని కాపురస్తుల మీదకిని నేను రప్పించే అపాయము నీవు కన్నులారా చూడవు. వారు రాజునొద్దకు ఈ వర్తమానమును తీసుకొని రాగా రాజు యూదా యెరూషలేములోని పెద్దలను అందరినీ పిలువనంపించి వారిని సమకూర్చెను. రాజును యూదా వారందరూ యెరూషలేము కాపురస్తులను యాజకులను లేవీయులను జనులలో పిన్న పెద్దలు అందరూ యెహోవా మందిరమునకు రాగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథపు మాటలన్నీ వారికి వినిపింపబడెను. పిమ్మట రాజు తన స్థలమందు నిలవబడి నేను యెహోవాను అనుసరించుచు ఆయన ఇచ్చిన ఆజ్ఞలను శాసనములను కట్టడలను పూర్ణ మనస్సుతోనూ పూర్ణ హృదయముతోనూ గైకొనుచు ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన మాటల ప్రకారము ప్రవర్తించుదునని యెహోవా సన్నిధిని నిబంధన చేసుకొనెను. మరియు అతడు యెరూషలేము అందున్న వారిని అందరినీ బెన్యామీనీయులు అందరినీ అట్టి నిబంధనకు ఒప్పుకొన చేసను గనుక యెరూషలేము కాపురస్తులు తమ పితరుల దేవుడైన దేవుని నిబంధన ప్రకారము ప్రవర్తించిరి. మరియు యోషియా ఇశ్రాయేలీయులకు చెందిన దేశములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఇశ్రాయేలీయులు అందరూ తమ దేవుడైన యెహోవాను సేవించినట్లు చేసెను. అతని దినములన్నీ వారు తమ పితరుల దేవుడైన యెహోవాను అనుసరించుట మానలేదు. 35వ అధ్యాయం. మరియు యోషియా యెరూషలేమునందు యెహోవాకు పస్కా పండుగ ఆచరించను. మొదటి నెల 14వ దినమున జనులు పస్కా పశువును వధించిరి. అతడు యాజకులను వారి వారి పనులకు నిర్ణయించి యెహోవా మందిర సేవను జరిగించుటకే వారిని ధైర్యపరిచి ఇశ్రాయేలీయులకు అందరికీ బోధ చేయువారును యెహోవాకు ప్రతిష్ఠితులైన లేవీయులను ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను. పరిశుద్ధమైన మందసమును మీరిక మీ భుజముల మీద మోయక ఇశ్రాయేలీయుల రాజైన దావీదు కుమారుడగు సొలొమోను కట్టించిన మందిరంలో దాన్ని ఉంచిడి. మీ దేవుడైన యెహోవాకును ఆయన జనులైన ఇశ్రాయేలీయులకును సేవ జరిగించిడి. ఇశ్రాయేలీయుల రాజైన దావీదు వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను అతని కుమారుడైన సొలొమోను వ్రాసి ఇచ్చిన క్రమము చొప్పునను మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసలను బట్టి మిమ్మును సిద్ధపరచుకొనిడి. జనుల ఆయా భాగములకు లేవీయులకు కుటుంబములలో ఆయా భాగములు ఏర్పాటగునట్లుగా మీరు పరిశుద్ధ స్థలమందు నిలిచి వారి వారి పితరుల కుటుంబముల వరుసలను బట్టి జనులైన మీ సహోదరుల కొరకు సేవ చేయుడి. ఆ ప్రకారము పస్కా పశువును వధించి మిమ్మల్ని ప్రతిష్ఠించుకుని మోషే ద్వారా యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి దానిని మీ సహోదరుల కొరకు సిద్ధపరచుడి. మరియు యోషియా తన సొంత మందలో 30,000 గొర్రెపిల్లను మేకపిల్లను 3,000 కోడెలను అక్కడ ఉన్న జనులందరికీ పస్కా పశువులుగా ఇచ్చెను. అతని అధిపతులను జనులకును యాజకులకును లేవీయులకును మనఃపూర్వకంగా పశువులు ఇచ్చిరి. యెహోవా మందిరపు అధికారులైన హిల్కీయాయు జకర్యాయు యెహీయేలును పస్కా పశువులుగా యాజకులకు 2,600 గొర్రెలను 300 కోడెలను ఇచ్చిరి. కొన్నన్యాయు అతని సహోదరులైన షమయాయు నెతానేలును లేవీయులో అధిపతులకు అషబ్యాయు యెహీయేలును యోజాబాదును పస్కా పశువులుగా లేవీయులకు 5,000 గొర్రెలను 500 కోడెలను ఇచ్చిరి. ఈ ప్రకారము సేవ జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములలోనూ లేవీయులు తమ వరుసలలోనూ నిలవబడిరి. లేవీయులు పస్కా పశువులను వధించి రక్తమును యాజకులకు ఇయ్యగా వారు దాన్ని ప్రోక్షించిరి. లేవీయులు పశువులను వలవగా మోషే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విభాగము చొప్పున యెహోవాకు అర్పణముగా ఇచ్చుటకు దహనబలి పశు మాంసమును యాజకులు తీసుకొనిరి. వారు ఎట్లను కూడా ఆ ప్రకారముగానే చేసిరి. వారి విధి ప్రకారము పస్కా పశు మాంసమును నిప్పు మీద కాల్చిరి గాని ఇతరమైన ప్రతిష్ఠిత అర్పణలను కుండలలోను బొరుసులలోను పెనములలోను ఉడికించి జనులకందరికీ త్వరగా వడ్డించిరి. తర్వాత లేవీయులు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధము చేసిరి. అహరోను సంతతి వారు యాజకులు దహనబలి పశు మాంసమును క్రొవ్వును రాత్రి వరకు అర్పింపవలసి వచ్చెను గనుక లేవీయులు తమ కొరకును అహరోను సంతతి వారు యాజకుల కొరకును సిద్ధపరిచిరి. మరియు ఆసాపు సంతతి వారు గాయకులను ఆసాపు హేమానులను రాజునకు దీర్ఘదర్శియగు యెదూతూనును దావీదు నియమించిన ప్రకారముగా తమ స్థలమందు ఉండిరి. ద్వారములన్నిటి యొద్దను ద్వారపాలకులు కనిపెట్టుచుండిరి. వారు తమ చేతిలో పని విడిచి అవతలికి వెళ్ళిపోకుండానట్లు వారి సహోదరులకు లేవీయులు వారి కొరకు సిద్ధపరిచిరి. ఈ ప్రకారము రాజైన యోషియా ఇచ్చిన ఆజ్ఞను బట్టి వారు పస్కా పండుగ ఆచరించి యెహోవా బలిపీఠం మీద దహన బలులను అర్పించుట చేత ఆ దినమున ఏమీ లోపం లేకుండా యెహోవా సేవ జరిగెను.
అక్కడ ఉన్న ఇశ్రాయేలీలు ఆ కాలమందు పస్కాను పులియని రొట్టెల పండుగను 7 దినములు ఆచరించిరి. ప్రవక్తయగు సమూయేలు దినములు మొదలుకొని ఇశ్రాయేలీలలో పస్కా పండుగ అంత ఘనముగా ఆచరింపబడి ఉండలేదు. యోషియాయు యాజకులను లేవీయులను అక్కడ ఉన్న యూదా ఇశ్రాయేలు వారందరూ యెరూషలేము కాపురస్తులను ఆచరించిన ప్రకారము ఇశ్రాయేలు రాజులందరిలో ఒక్కడైనను పస్కా పండుగను ఆచరించి ఉండలేదు. యోషియా ఏలుబడి యందు 18వ సంవత్సరమున ఈ పస్కా పండుగ జరిగిన. ఇదంతయు అయిన తరువాత యోషియా మందిరమును సిద్ధపరిచినప్పుడు ఐగుప్తు రాజైన నెకో యూఫ్రటీసు నది వద్దనున్న కర్మెమీషు మీదకి దండెత్తి వెళ్ళుచుండగా యోషియా అతని మీదకి బయలుదేరిన. అయితే రాజైన నెకో అతని వద్దకు రాయబారులను పంపి, యూదా రాజా, నీతో నాకేమి? పూర్వం నుండి నాకు శత్రువులకు వారి మీదకే గాని నేడు నీ మీదకి నేను రాలేదు. దేవుడు త్వర చేయమని నాకు ఆజ్ఞాపించను కనుక దేవుడు నాతో కూడా ఉండి నేను నశింపజేయకుండునట్లు ఆయన జోలికి నీవు రావద్దని చెప్ప ఆజ్ఞాపించను. అయినను యోషియా అతనితో యుద్ధము చేయగోరి అతని వద్ద నుండి తిరిగిపోక మారువేషము ధరించుకుని యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను వెనుక మెగిద్దో లోయ యందు యుద్ధము చేయవచ్చును. విలుకాండ్రు రాజైన యోషియా మీద బాణములు వేయగా రాజు తన సేవకులను చూచి, నాకు గొప్ప గాయము తగిలేను, ఇక్కడ నుండి నన్ను కొనిపోవుడని చెప్పెను. కావున అతని సేవకులు రథం మీద నుండి అతని దింపి అతనికున్న వేరు రథం మీద అతను ఉంచి యెరూషలేమునకు అతను తీసుకుని వచ్చిరి. అతను మృతి పొంది తన పితరుల సమాధుల్లో ఒక దాని యందు పాతిపెట్టబడెను. యూదా యెరూషలేము వారందరూ యోషియా చనిపోయినని ప్రలాపం చేసిరి. ఇర్మియాయు యోషియాయును గూర్చి ప్రలాప వాక్యము చేసిన. గాయకులందరూ గాయకురాండ్రందరూ తమ ప్రలాప వాక్యములో అతని గూర్చి పలికిరి. నేటి వరకు యోషియాను గూర్చి ఇశ్రాయేలీలో అలాగు చేయటం వాడుక ఆయన. ప్రలాప వాక్యముల్లో అట్టివి వ్రాయబడి ఉన్నవి. యోషియా చేసిన ఇతర కార్యములన్నిటిని గూర్చి, యెహోవా ధర్మశాస్త్ర విధులను అనుసరించి అతడు చూపిన భయభక్తులను గూర్చి, అతడు చేసిన సమస్త క్రియలను గూర్చి ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు రాయబడి ఉన్నది. 36వ అధ్యాయము. అప్పుడు దేశపు జనులు యోషియా కుమారుడైన యెహోయాహాజును స్వీకరించి యెరూషలేములో అతని తండ్రి స్థానమున అతనిని రాజుగా నియమించారు. యెహోయాహాజు ఏలనారంభించినప్పుడు 23 ఏండ్ల వాడే యెరూషలేములో 3 నెలలు ఏలేను. ఐగుప్తు రాజు యెరూషలేమునకు వచ్చి అతన్ని తొలగించి ఆ దేశమునకు 200 మణుగుల వెండిని 2 మణుగుల బంగారమును జుల్మానాగా నిర్ణయించి అతని సహోదరుడైన ఎల్యాకీమును యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించి అతనికి యెహోయాకీము అని మారుపేరు పెట్టెను. నెకో అతని సహోదరుడైన యెహోయాహాజునకును పట్టుకుని ఐగుప్తునకు తీసుకుని పోయాను. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత అతని మీదకి బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి అతని బబులోనునకును తీసుకుని పోవుటకై గొలుసులతో బంధించెను. మరియు నెబుకద్నెజరు యెహోవా మందిరపు ఉపకరణములలో కొన్నిటిని బబులోనుకు తీసుకుని పోయి బబులోనులో ఉన్న తన గుడిలో ఉంచెను. యెహోయాకీము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడి హేయ దేవతలను పెట్టుకొంటను గూర్చి, అతని సకల ప్రవర్తనను గూర్చి ఇశ్రాయేలు యూదా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. అతని కుమారుడైన యెహోయాకీను అతనికి బదులుగా రాజాయను. యెహోయాకీను ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడే యెరూషలేములో 3 నెలల 10 దినములు ఏలెను. అతడు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఏడాది నాటికి రాజైన నెబుకద్నెజరు దూతలను పంపి యెహోయాకీనును బబులోనుకు రప్పించి అతని సహోదరుడైన సిద్కియాను యూదా మీదకిని యెరూషలేము మీదను రాజుగా నియమించెను. మరియు అతడు రాజు వెంట యెహోవా మందిరములోని ప్రశస్తమైన ఉపకరణములను తెప్పించెను. సిద్కియా ఏలనారంభించినప్పుడు 21 ఏండ్ల వాడే యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన ఇర్మియా మాట వినకయు తన్ను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులగు వారు అన్యజనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందల కాడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకు వచ్చెను. ఆయన వారి మీదకి కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనులందైనను యువతల యందైనను ముసలివారి యందైనను నెరిసిన వెంట్రుకలు గల వారి యందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దనేమి చిన్ననేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి రాజు నిధులలోనిదేమి అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకుని పోయిను. అదియుగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి.
దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసిరి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకున్న వారిని అతడు బబులోనుకు తీసుకుని పోయాను. రాజ్యము పారసీకుల దగ్గర వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులేరి. ఇర్మియా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించడం వరకు ఇది సంభవించును. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించును. పారసిక దేశపు రాజైన కోరేషు ఏలుబడి యందు మొదటి సంవత్సరంలో ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకే యెహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యం అందంతటను చాటించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించును. పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు బయలుదేరవచ్చును. వారి దేవుడైన యెహోవా వారికి తోడుగా ఉండునుగాక. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా గణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మా అపరాధములు, మా పాపములు, మా దోషములను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి. నీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి ప్రభా. నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేయండి ప్రభా. మేము వెలుగుతూ అనేక మందికి వెలిగించేవారుగా మమ్మల్ని బలపరచండి ప్రభా. నీకు వందనాలు. మా కుటుంబస్తుల పాపములు సైతం దయతో క్షమించండి. వారిని సైతం నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. మా కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయండి. ఆయా రాతి గుండెలు తీసి మాంసపు గుండెలు పెట్టండి. హృదయాలు తెరవండి నాయన, చెవులను తెరవండి నాయన. నీకే వందనాలు, స్తోత్రాలు. మా ఇరుగు పొరుగు బంధువులు, స్నేహితులు అందరికీ నీ కృపను విస్తరింపచేసి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. నీ కృపను అయ్యా నాయన దినదినము మాపై చూపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన మా పట్టణాన్ని, మా ఇరు తెలుగు రాష్ట్రాలను, మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మా దేశానికి నీ కృప కలుగునుగాక. 144 కోట్ల ప్రజలు నరకాగ్నిపాలు కాకుండా అందరూ అంతటా రక్షించబడినట్లు ఒక బలమైన ఉద్యమం యేసుక్రీస్తు నామంలో మా దేశంలో రగులు కొనుగాక. అయ్యా తండ్రి, నీ చిత్తము, నీ రాజ్యము అయ్యా మా దేశంలో ఉండునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రపంచ దేశాలన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకుని వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనివ్వండి. నీతి న్యాయములతో, బుద్ధి జ్ఞానములతో నాయన పాలించుటకు కావలసిన నాయన నీ కృపను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. సమస్త మానవాళికి నీ కృపను అనుగ్రహించండి ప్రభా. తండ్రి నాయన ఇజ్రాయెల్ దేశాన్ని కూడా ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ఇజ్రాయెల్ సరిహద్దులో సమాధానం ఉంచండి. ఇజ్రాయెల్కు క్షేమం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇగో దైవజనులందరినీ ప్రత్యేకించి నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. దైవజనులందరిపైకి నీ కృప దిగి వచ్చునుగాక. వారి రాకపోకలోని కాపుదల, భద్రత, వెళ్తున్న వాహనాలపై నీ రక్త ప్రోక్షణ ఉంచండి ప్రభా. నిలవబడిన ప్రతి చోట ధైర్యంతో వాక్యంను బోధించే అనుకూల సమయంలో వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. నీకే వందనాలు, స్తోత్రాలు. వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి. వారి అవసరతలు అక్కలన్నీ మీరే తీర్చండి. క్రైస్తవులందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చి నీ పత్రికలుగా మీరు మార్చుకోండి ప్రభా. అయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. నీకే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాయన గొప్ప దేవుడా. ఈ దినం ప్రభా ప్రత్యేకించి ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగునుగాక, నీ కనికరం దిగి వచ్చునుగాక. ఈ దేశ ప్రజల మనోనేత్రాలు తెరవబడునుగాక, హృదయాలు తెరవబడునుగాక. గొప్ప రక్షణ కార్యం ఈ దేశంలో జరుగునుగాక. ఈ దేశంలో దైవజనులందరూ బలపరచబడి వాడబడుదురుగాక. క్రైస్తవులందరినీ నీ రూపులోకి మార్చి వాడుకోండి. దేశ సరిహద్దులో సమాధానం ఉంచండి ప్రభు. ఈ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోవటానికి వీల్లేదు. అందరూ అంతటా రక్షణ పొందినట్లు నీ కృపను ఈ దేశం మీద విస్తరింపచేయమని, నీ సన్నిధి కాంతిని దేశం మీద ప్రకాశింపచేసి గొప్ప ఉజ్జీవాన్ని దేశంలో రగిలించమని ఈ దినమున ఈ దేశంలో నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందరూ నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధమును క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.